తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారిగా 4 లైన్ల అంతర్రాష్ట్ర రైలు మార్గం నిర్మాణం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ 12,318 కోట్ల విలువైన 4 రైల్వే ప్రాజెక్టులను ఆమోదించింది. అందులో సికింద్రాబాద్ వాడి మధ్య మల్టీ ట్రాకింగ్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5,102 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 5 ఏళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2026 కేంద్ర బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ మార్గంలో డబుల్ ట్రాక్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 3వ, 4వ మార్గం పనులను చేపట్టనున్నారు. ఇది పూర్తయినట్లయితే రాష్ట్రం నుంచి ముంబై వైపు వెళ్లే రైళ్లు మరింత వేగంగా పరుగులు పెట్టనున్నాయి. మరిన్ని కొత్త ట్రైన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. రద్దీ తగ్గుతుంది. మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు వల్ల రద్దీ అయితే తగ్గుతుందని చెప్పాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని పూణేకు వెళ్లే శతాబ్ది ఎక్స్ప్రెస్ సహా ముంబై వెళ్లే హుస్సేన్ సాగర్, ఎల్టీటీ ముంబై తదితర ట్రైన్లు వికారాబాద్, వాడి రూట్లో రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గం నిత్యం 122% పైగా ఆక్యుపెన్సీ రేషియోతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ మార్గంలో అనేక సిమెంట్ పరిశ్రమలు ఉండగా వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, ఉక్కు రవాణా అవుతాయి. మొత్తం 173 కిలోమీటర్ల మేర క్వాడ్రాప్లింగ్ చేయనుండగా 49 కిలోమీటర్లు కర్ణాటకలో, 124 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉండనుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇది అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, రైల్వేలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం సహకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, తారూర్, వికారాబాద్, బషీరాబాద్, మంతటి, రుక్మాపూర్, గోధుమగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఇక అంతరాయం లేకుండా రైలు ప్రయాణాలు సాగనున్నాయి. దీనికి తోడు సరుకు రవాణా రైళ్లు నిర్ణీత స్టాపుల్లో తప్ప ఎక్కడా ఆగవు. ప్రయాణికులు సరుకు రవాణాకు ప్రయోజనం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కర్ణాటక, తెలంగాణ, బీహార్, అస్సోం రాష్ట్రాల్లో మల్టీ ట్రాకింగ్తో పాటు సుదూర ప్రాంతాన్ని అనుసంధానించే రైల్ నెట్వర్క్ను నిర్మించడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ వాడి మార్గంలో కొత్తగా 3, 4 లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇక సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రయోజనం ఎలా ఉంటుంది అన్నది చూస్తే, కొత్తగా మరో 2 రైల్వే లైన్ల నిర్మాణంతో తాండూరులోని సిమెంట్ పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. తాండూరు సమీపంలో సిసిఐ, ఇండియా సిమెంట్స్, పెన్నా సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో వికాట్ సాగర్, చెట్టినాడు సిమెంట్ కర్మాగారాలున్నాయి. వీటికి సికింద్రాబాద్ వాడి రూట్ నుంచే గూడ్స్ ట్రైన్ల ద్వారా బొగ్గు, క్లింకర్ తదితర ముడి సరుకు దిగుమతి అవుతూ ఉంటుంది. కర్మాగారాల్లో ఉత్పత్తి అయిన సిమెంట్ గూడ్స్ రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తారు. లైన్లు పెరగనుండటం వల్ల రవాణా మరింత వేగవంతం కానుంది. ప్రజల ప్రయాణాలకు కూడా ఇబ్బందులు తొలగనున్నాయి. సికింద్రాబాద్ వాడి రూట్లో ప్రస్తుతం 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. ప్రయాణికుల ట్రైన్లు రాకపోకలు సాగించే వేళ గూడ్స్ ట్రైన్లు గంటల తరబడి ఆగాల్సి వస్తోంది. కొన్నిసార్లు ప్రయాణికుల రైళ్లు కూడా స్టేషన్లోనే నిలిచిపోతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి 1, 2 లైన్లకు అదనంగా 3, 4 లైన్లు నిర్మించనున్నారు. 2 లైన్లు పూర్తిగా ప్రయాణికులకు సంబంధించిన రైళ్ల కోసం, మరో 2 లైన్లు గూడ్స్ రైళ్ల కోసం పనిచేస్తాయని రైల్వే శాఖ ఇంజనీర్ తెలిపారు. దీంతో అటు ప్రయాణాలకు, ఇటు గూడ్స్ రవాణాకు 2 వైపులా ప్రయోజనం కలగనుంది.